true with Buddha. దృశ్యకల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను. And Buddha said, I am deceived by this ephemeral ఈ దేహ transient world. సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యం చూచి నేను మురిసిపోతున్నాను. I am just enchanted by the body relationship. దేహముల అనిత్యము, Body is temporary. దృశ్యముల అశాశ్వతము. The scenes around are temporary. యదృశ్యం తన్నస్యం అన్నాడు. All ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది. All that you see will vanish someday. కనుక అంతి పెద్దల దగ్గరికి వెళ్ళాడు. He visited all elders. మహనీయులందరినీ దర్శించాడు. In fact, he visited many. వారు చెప్పిన బోధనని విన్నాడు. He paid heed to their teachings. గ్రంథములంతా చదివాడు. He has gone through texts. ఏమీ అతనికి తృప్తి కలగలేదు. He was not satisfied. అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు. He brushed aside all the ఈ books. పెద్దలు చెప్పినటువంటి విషయాలంతా దూరం చేసుకున్నాడు. All the teachings he has forgotten. నా కంటికి కనిపించేటువంటి ఐదే, What I see are five. అదే శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం. ఈ పంచభూతములు పరమాత్ముడు ప్రసాదించినటువంటివి. The five senses and the five elements are God's gifts. ఈ పంచభూతములను నేను పవిత్రం కాల్చుకుంటే ఇదే నాకు నిర్వాణము అన్నాడు. If I experience the five elements and the five senses in a sacred way, ఆ that's పంచభూతములను liberation. మనం పవిత్రం చేసుకోకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు, సాధనలు జరుపుతున్నారు. Without treating them in a sacred way, ఈ we follow సాధనలన్నీ different ఇప్పుడు ways. వ్యర్థములే. All these spiritual practices will be in ఈ vain. ఆలోచనలన్నీ వ్యర్థములే. All these thoughts are నీ useless. బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూచుకుంటున్నావు. You just go by your నీ intelligence. బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క సత్యం This Atma, the spirit, transcends the అని human intellect. దాన్ని పూర్తి విసర్జించాడు. So he has given up all the practices. దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి. He has corrected his vision. నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి. You should have good listening. నీవు ఆలోచన మంచిదిగా పెట్టుకోవాలి. You should entertain good thoughts. నీ మాటలు మంచివిగా పలకాలి. You should speak well. కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు. There's no other greater spiritual practice other than considering elements very sacred.